టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు మొదటి ప్రశ్న. గ్రావంబంత గజంబు అంటే అర్థం ఏమిటి క్రింది వానిలో? గ్రావంబంత గజంబు అంటే అర్థం కొండంత ఏనుగని అర్థం. కొండంత ఏనుగు. తరగతి ప్రశ్న. పైనం పాఠ్యాంశం ఈ కథా సంపుటిలోనిది. పైనం పాఠ్యాంశం అనేది అనంతం. అనంతం కథా సంపుటిలోనిది. తరగతి ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. సరైన జతను గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. అతడు బొమ్మలు బాగా గీయగలడు అనేది సామర్థ్యార్థక వాక్యం. అతని యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది సరైనది. అతడు బొమ్మలు బాగా గీయగలడు సామర్థ్యార్థక వాక్యం. ఇది కరెక్టే. మిగిలినవి కూడా రాంగ్. తర్వాత ప్రశ్న. పాఠకోత్తములు సమాసం. పాఠకోత్తములు సమాసం పేరేమిటి క్రింది వానిలో? షష్ఠీ తత్పురుష సమాసం. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ప్రశ్న. దాచినవాడు భద్రగిరి దాశరథి కర్ణోపయోనిధి పద్యపాదంలో ఛందస్సు ఏమిటి క్రింది వానిలో? ఉత్పలమాల. ఏ ఛందస్సు అంటే ఉత్పలమాల. భరణభరవ అనే గణాలు ఉంటాయి ఉత్పలమాలలో అయితే. చంపకమాల అయితే నజభజ జజర అనే గణాలు ఉంటాయి. మత్తేపం అయితే సభరణమయ అనే గణాలు ఉంటాయి. సభరణమయవ. శార్దూలం అయితే మస జస తతక అనే గణాలు ఉంటాయి శార్దూలంలో. యమాత రాజబాన్స్ పట్టుకొస్తే ఇది మనం చేయొచ్చు అనమాట. గణ విభజన చేసి అది ఏ పద్యపాదంకి సంబంధించిన మనం తెలుసుకోవచ్చు ఈజీగా. తర్వాత ప్రశ్న. పిల్లల స్వభావం ఇతరత్వంగా గల పాఠ్యాంశం క్రింది వానిలో? పిల్లల స్వభావం ఇతరత్వంగా గల పాఠం పరివర్తన పాఠ్యాంశం. పరివర్తన పాఠ్యాంశం. తర్వాత ప్రశ్న. పవన్ నిర్మల ప్రభావతి గారి రచనల గురించి సత్యవాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. శాపగ్రస్తులు, రాలిన పూలు అనేవి నవలలు. ఇది మాత్రమే సరైనది. పవన్ నిర్మల ప్రభావతి గారి యొక్క రచనలకు సంబంధించి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. నానార్థాలతో. ధర్మము అంటే యాగము, న్యాయము. మతి అంటే తలుపు, ఇచ్ఛ. ఆశ అంటే కోరిక, దిక్కు. కను అంటే తెలియు, చూచు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. తరిగొండ వెంగమాంబ యొక్క రచన క్రింది వానిలో? తరిగొండ వెంగమాంబ యొక్క రచన ఏమిటి? రాజయోగ సారం. రాజయోగ సారం. తరిగొండ వెంగమాంబ యొక్క రచన ఇది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. అర్థాలతో జతపరచండి. స్వాంతము అంటే అర్థం ఏంటంటే స్వాంతము అనగా హృదయం. హృదయం అని అర్థం. అదంగా కూరిమి అనగా కూరిమి అంటే స్నేహం. కోటిరము అనగా అర్థం ఏంటంటే కిరీటం. కోటిరము అనగా అర్థం ఏంటంటే కిరీటం. ఉదకము అంటే నీరు. ఇవి సరైన సమాధానాలు అర్థాలకు సంబంధించి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో కథా ప్రక్రియకి చెందిన పాఠ్యాంశం ఏది అడిగారు? కథా ప్రక్రియకి చెందిన పాఠ్యాంశం సమయస్ఫూర్తి పాఠ్యాంశం అనేది కథా ప్రక్రియకి చెందిన పాఠ్యాంశం. సమయస్ఫూర్తి. తర్వాత ప్రశ్న. లక్క పిడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించిన కవి ఎవరు క్రింది వానిలో? నాలం కృష్ణారావు, చింతా దీక్షితులు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, బాడిగ వెంకట నరసింహారావు. లక్క పిడతల పేరుతో బాల సాహిత్యాన్ని సృష్టించింది ఎవరు? చింతా దీక్షితులు గారు. తర్వాత ప్రశ్న. జానపద విజ్ఞానంలో పొడుపు కథలకు ఒక ప్రత్యేక శాఖగా పరిగణించదగినంత వ్యాప్తి ఉంది.
వైవిధ్యం గల ప్రక్రియ ఇది. గేయ రూపంలో, కథాగేయ రూపంలో, కథారూపంలో, సామెతల రూపంలో కూడా పొడుపు కథలుంటాయి. విజ్ఞానాన్ని, వినోదాన్ని సమానంగా పంచి ఇచ్చే ప్రక్రియ. మానవుని చిత్తవృత్తిని, బుద్ధి వికాసాన్ని, అభివ్యక్తిని, శక్తిని ఇవి ప్రతిబింబిస్తాయి. పొడుపు కథలకు సంబంధించి సరికానిది అడిగారు. పొడుపు కథలకు సంబంధించి సరికానిది ఏది క్రింది వానిలో? పొడుపు కథలకు సంబంధించి సరికానిది ఏదంటే ఇది కేవలం పద్య రూపంలో మాత్రమే ఉంటాయని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఓకేనా? గేయ రూపంలో, అదేవిధంగా కథాగేయ రూపంలో, కథారూపంలో, సామెతల రూపంలో కూడా పొడుపు కథలనే ఉంటాయి. కేవలం పద్య రూపంలో ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. పొడుపు కథలకు సంబంధించి మిగిలినవి సరైనవే. ఇవి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తాయి. ఇది సరైనదే. అదేవిధంగా పొడుపు కథలు అనేక రూపాల్లో కనిపిస్తాయి. ఇది సరైనదే. మానవునికి అభివ్యక్తి శక్తిని ప్రతిబింబిస్తాయి పొడుపు కథలు అనేవి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్. ఓకే. తర్వాత ప్రశ్న. కవి బ్రహ్మ తిక్కన మనమసిద్ధి కోరికపై నిర్వచనోత్తర రామాయణం రచించి అతనికి అంకితం ఇచ్చాడు. భారత రచన కన్నా నిర్వచనోత్తర రామాయణం రచన పూర్వ రచనని తెలుస్తుంది. దీన్నే చంపు పద్ధతిలో కాకుండా నిర్వచనంలో రాయటం విశేషం. శ్రీరాముడు అరణ్యవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చి రాజ్యాభిషిక్తుడవతం అవడంతో నిర్వచనోత్తర రామాయణం ప్రారంభమవుతుంది. నిర్వచనోత్తర రామాయణానికి సంబంధించి సరికానిది అడిగారు. సరికానిది. చంపు పద్ధతిలో కావ్యాన్ని రాశారని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. చంపు పద్ధతిలో కావ్యాన్ని రాశారని ఇచ్చారు. రాంగ్ ఆన్సర్. దీన్ని చంపు పద్ధతిలో కాకుండా నిర్వచనంలో రాయటం విశేషం. దేంట్లో రాశారంటే నిర్వచనంలో. మిగిలినవి కూడా సరైనవే. మనమసిద్ధికి కావ్యాన్ని అంకితం ఇచ్చాడు. నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి అంకితం ఇచ్చారంటే మనమసిద్ధికి. అది కరెక్టే. ఇది భారత రచన కన్నా ముందు రచన. ఇది సరైనది. అదేవిధంగా నిర్వచనోత్తర రామాయణం పూర్తిగా పద్యాలలో రాశారు. ఇది సరైనది. ఇవి తెలుగుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.